బయట క్లైమేట్ ఏమో చల్లగా ఉందండి. ఇలాంటప్పుడు వేడి వేడిగా ఇలా తలకాయ పులుసు చేసుకొని తిన్నామంటే అదిరిపోతుంది కదా. అందులోనూ జలుబు దగ్గు ఉండే వాళ్ళకైతే ఇట్టే తగ్గిపోతుంది. మరి మీరు చేస్తున్న తలకాయ పులుసు పలుచగా కాకుండా తిక్కుగా అలానే ఎమ్మిగా రావాలనుకుంటున్నారా? అయితే ఈ రెసిపీని ఫాలో అయిపోండి. ముందుగా కుక్కర్లో ఆయిల్ వేసుకొని ఆనియన్ కరివేపాకుని చక్కగా వేయించుకున్నాక క్లీన్ చేసి పెట్టుకున్న ఈ పీసెస్ అలానే కొంచెం పసుపు వేసి నీచు వాసన పోయేలాగా నీట్గా కుక్ చేసుకోండి. ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్న అన్ని ఇంగ్రీడియంట్స్తో చక్కగా మసాలా పేస్ట్ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్న పీసెస్లో కర్రీకి సరిపడా ఉప్పు, కారం అలానే ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ని కూడా వేసి ఈ మసాలా పచ్చివాసన పోయేంత వరకు నీట్గా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు కర్రీ మసాలా మాడిపోకుండా కొంచెం వాటర్ వేసుకొని కుక్కర్ని ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాక లాస్ట్లో నానబెట్టుకున్న చింతపండు రసం, కొంచెం పచ్చిమిర్చి, కరివేపాకు అలానే కొత్తిమీరని కూడా వేసేసి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసేసుకోవటమే. ఎమ్మి